అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఏం లేదు. మనం ఒక మనిషి ఇంకో మనిషితో ఎలా అయితే మాట్లాడుతున్నాడో, మనం ఒక కంప్యూటర్‌కి ఒక భాష ద్వారా ఏం చేయాలో, దాని పనేంటో తెలియజేసి పని చేపించుకోవటమే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. దాంట్లో ఇంకా చాలా కంప్యూటర్ సైన్స్ ప్రకారం చాలా టెక్నికల్ టర్మ్స్ అండ్ వర్డ్స్ అయితే ఉన్నాయి. ఈ కంప్యూటర్ భాషలో టర్మినాలజీ అనమాట. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇలా రకరకాలైతే ఉన్నాయి. ఫస్ట్ హార్డ్వేర్ హార్డ్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ ఉంది. హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్య కనెక్షన్ లాగా ఒకటైతే పనిచేయాలి, ఇంటర్ఫేస్ అనమాట. అంటే మనం హార్డ్వేర్ ద్వారా ఏదైనా టైప్ చేస్తాం, మౌస్ కదిలిస్తాం. ఈ కదిలించిన ఈ కనెక్షన్ అనేది, ఈ రెస్పాన్స్ అనేది సాఫ్ట్వేర్కి అయితే వెళ్ళాలి, వెళ్ళి వర్క్ చేయాలన్నమాట. ఈ రెండింటిని అనుసంధానం చేయడానికి, కనెక్ట్ చేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ అయితే ఉందన్నమాట. అంటే హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి, ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్లికేషన్ క్లిక్ చేసామంటే వెనక సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ద్వారా సాఫ్ట్వేర్ రెండు కనెక్ట్ అయ్యి మనకు అవుట్పుట్ని అయితే ఇస్తాయన్నమాట. అదే ఆపరేటింగ్ సిస్టమ్. ఇందులో రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. విండోస్ అని, లైనెక్స్ అని, మ్యాక్ ఓఎస్ అని. లైనెక్స్ ఏదో సంథింగ్ అయితే ఫ్రీగా అయితే ఉంది. అంటే మనం సొంతంగా మన ఆపరేటింగ్ సిస్టమ్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అది లైనెక్స్, మ్యాక్ ఓఎస్ కరెక్ట్గా ఐడియా అయితే లైనెక్స్ అనుకుంటా మ్యాక్సిమం. మనం ఎడిట్ చేసుకోవచ్చు మన ఇష్టం వచ్చినట్లు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని. అది ఫ్రీ అనుకుంటా. ఇది విండోస్ అయితే మాత్రం పెయిడ్. అది మాత్రం మనకు కన్ఫర్మ్గా తెలుసు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.